ఐద్వా నాయకురాలు మల్లు లక్ష్మి ఉన్నారు. మాట్లాడదాం. ఎట్లా నిరుద్యోగుల కోసం దాదాపు భారీ ధర్నా పెట్టడం జరిగింది ఇందిరా పార్క్లో. ఎట్లా ముందుకు పోతున్నారు? ఇప్పుడు ఈ ఈ ధర్నా యొక్క ప్రధాన డిమాండ్స్ ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి అన్ని పోస్టుల్ని భర్తీ చేయాలని ప్రధాన డిమాండ్. రెండవది, ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ని ప్రకటించాలి అనేది మహాధర్న యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే బీజేపీ 2014 ఎన్నికల ముందు యువతకు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం మేము సంవత్సరానికి అని చెప్పి అధికారంలోకి వచ్చి దాదాపు 12 సంవత్సరాలు అవుతుంది. 12 సంవత్సరాలలో 24 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. మరి ఖాళీలు లేవా అంటే ఖాళీలు ఉన్నవి. రైల్వే శాఖలో ఉన్నవి, బ్యాంకింగ్లో ఉన్నవి, పోలీస్ శాఖలో ఉన్నవి, పోస్టల్ దాంట్లో ఉన్నవి, అట్లాగే రక్షణ శాఖలో కూడా ఉన్నవి, అట్లాగే విద్యా కేంద్రాలలో కూడా ఖాళీగా ఉన్నాయి. దాదాపు 9 నుంచి 10 లక్షల దాకా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎందుకు భర్తీ చేయట్లేదని సిపిఎం పార్టీ నిరుద్యోగ యువకుల తరపున మేము పోరాడుతున్నాం. మేము ప్రశ్నిస్తుంటే ఏం చెప్తుండంటే ప్రధానమంత్రి మోడీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, మేము స్వయం ఉపాధి పెట్టుకోండి, పకోడీలు అమ్ముకోండి అంటున్నాను. పకోడీలు అమ్ముకుంటాం, పకోడీలు కాకపోతే టీ కొట్టు పెట్టుకుంటాం, కానీ చదువు తగ్గ ఉద్యోగాలు ఉండాలి కదా. ఇలా పిల్లలు, నా తెలంగాణ బిడ్డలు వాళ్ళు డిగ్రీలు చదువుకున్నారు, పీజీలు చదువుకున్నారు, బీటెక్ చదువుకున్నారు, ఎంటెక్ చదువుకున్నారు. మరి వాళ్ళకి తగ్గ ఉద్యోగాలు ఇవ్వాలి కదా. నువ్వు పకోడీలు పెట్టుకో, నువ్వు ఇంకోటి పెట్టుకో అని చెప్తే నువ్వెవరు చెప్పడానికి? ఏం చదువుకునే వాళ్ళకు అట్లాంటి స్వయం ఉపాధి కల్పించని మేము చెప్తున్నాం. అట్లాగే రఘునందన్ గారు ఏం చెప్తున్నాడు? రఘునందన్ గారు కోటిలో గోకుల్ చాట్ దగ్గర గప్చిప్లు అమ్ముకోండి, మేము రుణాలు ఇస్తామని మాట్లాడుతున్నావు. మేము అడుగుతున్నాం రఘునందన్ గారిని ఏమడుతున్నాడు? నీకు దమ్ము ధైర్యం ఉంటే నీకు మా తెలంగాణ బిడ్డలకు ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఖాళీ పోస్టులు ఏవైతే ఉన్నాయో నీ మోడీ మీద ప్రశ్నించి అవి తీసుకురా, ఉద్యోగాలు తీసుకొచ్చి నా తెలంగాణ బిడ్డలకి ఇవన్నీ నేను అడుగుతున్నాను సిపిఎం పార్టీ తరపున రఘునందన్ గారిని. కానీ ఏది పడుతుంది యువత ఇవాళ పాపం పిల్లలు ఇవాళ చదువుకోవటానికి హైదరాబాదులో పట్టణ ప్రాంతాల్లోకి వస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు పాపం 6 కాలం కష్టపడి నా బ్రతుకులు బాగోకున్నా కానీ ఇవాళ నా పిల్లల బతుకులు బాగుండాలని వాళ్ళు సప్పో చేసి పిల్లల్ని చదివిస్తుంటే ఇలా ఉద్యోగాలు రావట్లేవు. అందుకే చెప్తున్నాం, ఉద్యోగాలు అన్ని పోస్టుల్లో ఉన్నటువంటి శాఖల్లో ఉన్నటువంటి పోస్టుల్ని ఫిలప్ చేయాలని మేము బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ తెలంగాణ రేవంత్ రెడ్డి గారిని ఏమడుగుతా ఉన్నాం? రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు మేము యువతకు ఉద్యోగాలు ఇస్తాం, మొదటి సంవత్సరంలో అధికారంలోకి వస్తే మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పావు. ఎందుకయ్యా నువ్వు ఇస్తా అని చెప్పి మేమేమన్నా అడిగామా? మీరే ఇస్తున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకో, గౌరవం ఉంటుంది. ఎందుకంటే నిధుల కోసం, నియామకాల కోసం తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థి యోజనలో పెద్ద ఎత్తున పోరాటం చేసి బలిదానం చేసి ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే బీఆర్ఎస్ అట్టనే ఉద్యోగాలు ఇవ్వకపోయే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అన్న ఇస్తుందేమోనని దయదలిచి వాళ్ళకు ఓట్లేసి గెలిపిస్తే ఇలా మళ్ళీ నిరుద్యోగులకు అన్యాయం మొండి చేసి చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే రేవంత్ రెడ్డి గారితో పాటు బట్టి విక్రమార్క ఏమంటుండంటే, బట్టి విక్రమార్కు 2014లో ఒక అసెంబ్లీ సాక్షిగా ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేస్తూ ఏం చెప్పిండంటే, పోలీస్ శాఖలో దాదాపు 20,000 ఉన్నాయి, మేము 2025 వరకల్లా 15,000 జాబులు మేము ఇస్తామని చెప్పాడు. మరి ఏదయ్యా, ఎక్కడ ప్రకటించినావు? ఇచ్చిన మాట ఎందుకు నిలబెట్టుకోవు? ప్రజలు క్షమించరు, యువకులు క్షమించరు. యువకుల పక్షాన పోరాడేటటువంటి సిపిఎం పార్టీ ఊరుకోదు. మిమ్మల్ని వాళ్ళ ఉద్యోగాలు భర్తీ చేసేదాకా వాళ్ళకు అండగా ఉంటాం. మళ్ళీ 2026 సంవత్సరంలో మళ్ళీ ఏం చెప్పిండో పోలీస్ శాఖ వాళ్ళకి ఏం చెప్పిండు? మళ్ళీ 7,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్తా ఉన్నాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే యువకులు తప్పనిసరిగా మీ ప్రభుత్వాన్ని రేపు జరగబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తారు. కాబట్టి మేము ఏదైతే మీరు వాగ్దానం చేసిండ్రో ఆ వాగ్దానాన్ని అమలు చేయాలని సిపిఎం పార్టీగా నేను డిమాండ్ చేస్తున్నాను.